ప్రోలైన్. ఇందులో ఏంటంటే 3 మిథైల్ గ్రూపులు మెయిన్ ఆల్ఫా కదా, ఇది ఫస్ట్ కార్బన్ సెకండ్ ఆల్ఫా కార్బన్తో కాకుండా నైబరింగ్ నైట్రోజన్తో కూడా ఏంటి బాండింగ్ ఏర్పడుతుంది అనమాట. అంటే నేబర్స్తో కూడా మనం బాగుండాలి కదా, అలాగే ఇది కూడా ప్రోలైన్ హైడ్రాక్సీ ప్రోలైన్ ఇవి రెండు కూడా నైబరింగ్ వాళ్ళతో కూడా బాగుంటుంది అనమాట. అంటే ఒకటే తేడా దీనికి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోలైన్ అండ్ హైడ్రాక్సీ ప్రోలైన్ మీన్స్ దిస్ H will transfer to the here, that's it. One more oxygen molecule will add it to the here, that's it. Okay, that is the difference between the proline and proline hydroxy proline. సో ఇది ఒక్కటే తేడా అనమాట. ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH2, ఇది ఒకటే తేడా ఉంది. ఒకటే ఆక్సిజన్ మాలిక్యూల్ ఒకటే తేడా ఉంది. అందుకే హైడ్రాక్సీ ప్రోలైన్ ఇది అంటే నైబరింగ్ నైట్రోజన్తో బాండింగ్ అనమాట. ఏం బాండింగ్ ఉంది ఇక్కడ? పైరనోజా ఫ్యూరనోజా. ఎన్ని యాంగిల్స్? 1 2 3 4 5 1 2 3 4 5 ఉన్నాయి. అంటే ఫ్యూరనోజ్ రింగ్ అనమాట ప్రోలైన్ హైడ్రాక్సీ. ఇంకోటి ఏంటంటే ఫినైల్ అలనైన్ అండ్ టైరోసిన్. ఇవి రెండు కూడా ఏంటంటే అరోమాటిక్ అమైనో యాసిడ్స్. ఇందులో ఏంటంటే CH2 కామనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆల్ఫా కార్బన్కి ఇది CH2. బెంజీన్ రింగ్ కూడా కామనే. ఓన్లీ తేడా ఏంటంటే OH యాడ్ అయితే ఏంటి టైరోసిన్, OH లేకపోతే ఫినైలాలైన్, అంతే తేడా. OH యాడ్ అయితే ఫినైలాలైన్కి, OH యాడ్ అయితే టైరోసిన్ అవుద్ది, అంతే. ఇది ఒకటే తేడా అనమాట. ఇవేంటంటే షార్ట్ ఫామ్స్ ఇవి కూడా. నెక్స్ట్ మిథియోనైన్లో ఏంటంటే మిథైల్ గ్రూప్స్ 3 గ్రూప్స్ ఉంటాయి. ఒకటి సల్ఫర్. దీన్ని సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అంటారు. సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్లో 2 ఉంటాయి. ఒకటి మిథియోనైన్, ఒకటి సిస్టైన్. ఇది CH2SH ఇయర్. ఓకే, CH2SH, CH3. ఇక్కడ 3 మిథైల్ గ్రూప్స్ యాడ్ అయ్యి మధ్యలో దీనిపైన మిథైల్ గ్రూప్ పైన S ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒకటే, ఇది ఇవి 2 ఉండవు, 1 2 ఇవి ఏవి ఉండవు, ఒక H ఇక్కడ యాడ్ అవుతుంది. ఇది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ CH2 తీసేసి SH యాడ్ చేస్తే సిస్టైన్ అవుద్ది అనమాట. ఇది 2 కూడా సల్ఫర్ కంటైనింగ్ అనమాట. ఇవి ప్రైమరీ స్ట్రక్చర్స్. సెకండరీ స్ట్రక్చర్స్ అంటే కాయిల్ ఉంటుందన్నమాట. అది ఇవన్నీ కూడా ప్రైమరీ స్ట్రక్చర్స్ కిందకే వస్తాయి.